హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈరోజు చెప్పుకున్న మార్కెట్లో ప్రైస్ యాక్షన్ అనేది ఏ విధంగా జరిగిందో ఒకసారి చెక్ చేసుకొని రేపటి మార్కెట్లో అంటే ఫ్రైడే మార్కెట్లో ప్రైస్ ఏ విధంగా మూవ్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చార్ట్ని 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టి చార్ట్ని అనలైజ్ చేద్దాం. అనలైజ్ అంటే మనం ఎలాంటి ట్రేడ్ తీసుకున్నామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం నిన్నటి వీడియోలో ఏం చెప్పుకున్నామంటే ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఏరియా ఉంది, ప్లస్ మార్కెట్ ఇక్కడ ఉంది కదా, మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడితే ఈ ఏరియాకి వెళ్ళి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డ్రాప్ జరిగి పుల్ బ్యాక్ జరిగి డ్రాప్ జరగవచ్చు. ప్లస్ ఈ ఏరియా బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ అనేది ఇక్కడ వరకు రావచ్చు అని చెప్పి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే మార్కెట్ ఏ విధంగా జరిగిందంటే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అంటే ఏరియా రెసిస్టెన్స్ ఏరియా, ఇది ప్రీవియస్ లో, ఇది లో, అంటే ఈ రెండు లో ఈక్వల్ లోస్ కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో ఈ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ అనేది ఇక్కడే పెట్టచ్చు. అంటే ఈ ఏరియాలో మళ్ళీ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే రీటెస్ట్కి వస్తుంది, అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఒక లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది అంటే మార్కెట్ ఈ లెవెల్ ఒక లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందంటే 100% రీట్రేస్మెంట్ ఇవ్వాలి. రీట్రేస్ లేకుండా వెళ్ళిందంటే మార్కెట్ని మనం ట్రేడ్ తీసుకోము. 99% రీటెస్ట్ ఇస్తుంది. రీటెస్ట్ ఇచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకుంటాం. ఎఫ్ఐస్ కానీ బిగ్ మనీస్ కానీ ఎంట్రీ అయ్యేది రీటెస్ట్లోనే. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు ఎంట్రీ ఇవ్వరు. ఎప్పుడైతే రీటెస్ట్ వస్తుందో అప్పుడు మాత్రమే ఎంట్రీ ఇస్తారన్నమాట. సో ఇలాంటి ట్రేడ్ మనం ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే మన టార్గెట్ ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ రాకోకుండా మార్కెట్ అనేది ఎప్పుడైతే మళ్ళా చూడండి ఈడికి రీటెస్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఈ రీటెస్ట్లో వచ్చిందో మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ డ్రాప్ జరుగుతూ ఒక స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ అనేది ఈ ప్రీవియస్ లోన్ కూడా బ్రేక్ చేసింది అనమాట. అంటే ఇప్పుడు మనం చూడండి మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకునే ఛాన్స్ ఉంది, ఇక్కడ తీసుకోలేదు, లేదంటే ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎక్కడ తీసుకోకపోయినా ఇక్కడ స్వింగ్ క్రియేట్ చేసి మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ లెవెల్ వరకు మనం ఇక్కడ ప్రైస్ తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఎంట్రీ తీసుకోవడం అంటే నా మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక స్వింగ్ క్రియేట్ చేయడం కోసం ఏం చేస్తుందంటే అప్ సైడ్ గ్రీన్ క్యాండిల్ చేసుకుంటూ వెళ్తుంది అనుకుందాం. గ్రీన్ క్యాండిల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఇలా స్వింగ్ ఏర్పడిందో ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇక్కడ అంటే ఇది రెడ్, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చింది రెడ్ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ రెడ్ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. అది కొంచెం మీకు ప్రైస్ యాక్షన్ వచ్చిన తర్వాత ఎలాంటి ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఒకవేళ మార్కెట్ అనేది మళ్ళీ ఇట్లా ఫాల్ జరుగుతూ రీటెస్ట్ అంటే ఇక్కడికి వస్తుంది, ఈ ఏరియాకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రైస్ యాక్షన్ నమ్ముకొని మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్లోనే ఇక్కడ వచ్చిన రెడ్ క్యాండిల్లోనే ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాము, స్టాప్ లాస్ ఇక్కడ పెడతాం. స్టాప్ లాస్ చిన్నదిగా ఉంటుంది రీటెస్ట్ లో ఎప్పుడైనా సరే. అక్కడి నుంచి మనకు ఫాల్ జరిగిందంటే ఖచ్చితంగా ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసి ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలాంటి ఎంట్రీస్ మాత్రమే తీసుకోవడానికి ట్రై చేస్తే మనం ఏం చేస్తామంటే అవుట్ 10కి మనం కనీసము 8 ట్రేడ్లు మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే ప్రాపర్గా చార్ట్ని అనలైజ్ చేసుకొని ఒక స్ట్రాటజీ పెట్టుకుంటాం అనమాట. అంటే ఇది బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటే నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి మార్కెట్లో. ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్, ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్, డిసెండింగ్ ఆర్డర్ బ్రేక్అవుట్, ఫ్లాగ్ ప్యాటర్న్, సిమెట్రికల్ ప్యాటర్న్స్, రకరకాల ఎంట్రీస్ ఉన్నాయి. డబుల్ బాటమ్, డబుల్ టాప్ ఇలా. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉన్నాం కదా, అందుకని ఏం చేస్తామంటే రెసిస్టెన్స్ దగ్గర కానీ సపోర్ట్ దగ్గర కానీ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాం ఒకటి. ప్లస్ ఏంటంటే సపోర్ట్ రాగానే ఎంట్రీ తీసుకోమని కాదు, ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది మార్కెట్. ఇలా వెళ్ళిన తర్వాత మార్కెట్ ఈ క్యాండిల్ క్లోజ్ చేసిన క్యాండిల్ ఇది, అంటే ఇది ప్రీవియస్ ఐ క్యాండిల్. ఎప్పుడైతే ఇట్లా ఈ క్యాండిల్ని ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసిందో మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం. స్టాప్ లాస్ దీనిపైన కానీ పెడతాం, లేదంటే
స్టాప్ లాస్ దానిపైన పెడతాం. మార్కెట్ అనేది చూడండి అలా. అంటే ఈ ఏరియా రెసిస్టెన్స్ అనుకుంటే ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా రెసిస్టెన్స్ అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ డ్రాప్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యి ఇక్కడ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసిన క్యాండిల్ ఏముంది? ఇది క్లోజ్ చేయలే. ఈ చిన్న క్యాండిల్ క్లోజ్ చేసింది. ఈ చిన్న క్యాండిల్ క్లోజ్ చేస్తే ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఈ చిన్న క్యాండిల్ లేదంటే ఈ క్యాండిల్ పైన పెట్టుకుంటాం. పైన పెట్టుకుంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. అంటే ఎందుకు ఇది రెసిస్టెన్స్ ఏరియాలో ఎంట్రీ తీసుకున్నాం అనమాట. అలా కూడా కాకుండా ఇంకా అక్యూరెన్సీ కావాలంటే ఒకటి ఒక స్వింగ్ బ్రేక్అవుట్ లో ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇలా వచ్చింది మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది, మళ్ళా అప్ సైడ్ మూవ్ అయింది, అప్ సైడ్ మూవ్ అయింది. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందో అప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకుంటాం. అలా అలా ఎంట్రీని ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మనం స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే మనం రేపటి ప్రైజ్ యాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీని 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి తీసుకెళ్లి ట్రెండ్ అనలైజ్ చేద్దాం. ట్రెండ్ అనలైజ్ చేసిన తర్వాత మార్కెట్ ఏ విధంగా మూవ్ అయ్యిద్దో మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది కొంచెం క్లారిటీ లేకపోవచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ షార్ట్ ప్యాటర్న్ ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఇది ప్రీవియస్ లో అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. హై రైస్ క్రియేట్ చేస్తుంది, ఇది ప్రీవియస్ లో, ఇది ప్రీవియస్ హై అని చెప్పుకున్నాం కదా. అంటే ఇది ఓవరాల్ గా ఎక్స్టర్నల్ ట్రెండ్ అంటారు. ఎక్స్టర్నల్ ట్రెండ్ అంటే మార్కెట్ డౌన్, అప్ సైడ్ మూవ్ అయింది, డౌన్ సైడ్ మూవ్ అయింది, ప్లస్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్. ఇది ఎక్స్టర్నల్ మూవ్ అనమాట. ఇది ఎప్పుడైతే ఈ మధ్యలో జరిగిందో దాన్ని ఇంటర్నల్ ట్రెండ్ అంటారు. ఇంటర్నల్ చార్ట్ ప్యాటర్న్స్ అంటారు. అంటే ఇది ఈ మధ్యలో జరిగేదాన్ని ఇంటర్నల్ చార్ట్ ప్యాటర్న్స్ అంటారు. ఇది చూడండి ఇక్కడ లోస్ క్రియేట్ చేస్తుంది, కానీ ఆల్రెడీ హై క్రియేట్ చేసింది, ఆల్రెడీ లో క్రియేట్ చేసింది. ఈ లో బ్రేక్ అయ్యే వరకు లోవర్ సైడ్ బాము, ఈ హై బ్రేక్ అయ్యే వరకు లోవర్ సైడ్ వెళ్ళాం అనమాట. ఇది డౌన్ ఫాల్ జరుగుతున్నా సరే ఈ ఏరియా మనం ఇది ఇంటర్నల్ లో టైం ఫ్రేమ్ లో లోస్ క్రియేట్ చేస్తుంది. అందుకని చెప్పి ప్రీవియస్ లో దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆల్రెడీ మనం లాస్ట్ ఈ వీడియోస్ లో సోమవారం, మంగళవారం ఈ ప్రతి ఒక్క వీడియోలో మనం చెప్పుకుంటున్నాం. అదే విధంగా ఇప్పుడు కూడా ఏం జరిగిందంటే ప్రీవియస్ లో వచ్చింది కదా. అంటే ఇప్పుడు చూడండి ఈ ఏరియాలో ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. అంటే మార్కెట్ కి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. అంటే ఒక జోన్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా ఒక లైన్ తో ఇండికేట్ చేయము. ఇండికేట్ చేసినా సరే అది కొన్ని జోన్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఒక లైన్ రెసిస్టెన్స్ సపోర్ట్ అని చెప్పలేము అనమాట. ఒక జోన్ క్యాండిల్స్టిక్ యొక్క విక్ ని బట్టి ప్లస్ ఇక్కడ ఉన్న క్యాండిల్ ఏర్పడిన దాన్ని బట్టి జోన్స్ ఉంటాయి. క్యాండిల్స్టిక్స్ లైన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తుంది, ఈక్వలెంట్ లో క్రియేట్ చేసింది కదా. ఇక్కడ ఈక్వలెంట్ లో ప్రైస్ ఇక్కడ నుంచి ఏమైందంటే అప్ సైడ్ మూవ్ అయింది. అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత ప్రైస్ మళ్ళీ ఒక స్వింగ్ లో క్రియేట్ చేసి మళ్ళా వెంటనే ఒక అప్ సైడ్ క్రియేట్ చేసింది. ఎప్పుడైతే అప్ సైడ్ క్రియేట్ చేసిందో ఈక్వలెంట్ ఐస్ క్రియేట్ చేసింది ఇంటర్నల్ టైం ఫ్రేమ్ లో. అప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ జరిగి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయ్యి మళ్ళీ ఈ లెవెల్ ను బ్రేక్అవుట్ చేసింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఈ లెవెల్ ను బ్రేక్అవుట్ చేసిందో అంటే ప్రీవియస్ లో ఇది, అంటే ఇది ఈ లో తర్వాత హైయర్ లో ఇది అవుతుంది, హైయర్ లో ఇది అవుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ ను బ్రేక్అవుట్ చేసిందో మార్కెట్ ఎక్కడికి వచ్చేసింది కదా. అంటే ఈ లెవెల్ ను బ్రేక్అవుట్ అయింది కదా, మార్కెట్ అనేది ఒక పుల్ బ్యాక్ తీసుకొని మార్కెట్ ఈ లెవెల్కి వచ్చేస్తుంది అనమాట. 100% ఈ లెవెల్కి వస్తుంది. ఇలాంటి టైంలో 90% మనం చెప్పవచ్చు ప్రైస్ ని ఈ ఏరియాకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి. మార్కెట్ పొరపాటున ఫ్లాట్ గా ఓపెన్ అయితే ఈ ఏరియా పైకి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ అనేది కింద పడడానికి ఛాన్స్ ఉంది. లేదు ఈ లెవెల్ లో కూడా బ్రేక్అవుట్ అయితే ఇక్కడ నుంచి అయినా మార్కెట్ అనేది డౌన్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ ఇక్కడ మార్కెట్ ఓకే ఈ విధంగా మార్కెట్ కిందకి రావచ్చు. లేదు ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ స్వింగ్ క్రియేట్ చేసింది కదా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రీవియస్ లో ఇక్కడికి రావచ్చు అనుకుంటున్నాం. మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళాలంటే ఈ లెవెల్స్ బ్రేక్ చేయాలి. పైకి వెళ్ళిన తర్వాత ఈ లెవెల్ బ్రేక్ చేసి ఒక రీటెస్ట్ వస్తే అప్పుడు కూడా మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ రెసిస్టెన్స్ జోన్ ఎన్నుకోవాలంటే ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసి మళ్ళా ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది అప్ సైడ్ పోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడే ప్రాబిలిటీ ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్ అనేది
ఈ లెవెల్‌ని బ్రేక్‌ఔట్ చేసిందంటే మార్కెట్ ఇంకా హెవీ ఫాల్ జరిగే ఛాన్స్ ఉంది. అంటే 24,800 వరకు వచ్చే ఛాన్స్ ఉండిద్దనమాట. కానీ ఇక్కడ వరకు 25,000 వరకు వచ్చేది ఆహ్, రావడం అయితే కరెక్ట్‌గా గ్యారంటీగా వస్తుంది. 25,000 ఇది బ్రేక్‌ఔట్ అయితే మాత్రం ఖచ్చితంగా 24,800 అంటే ఈ 200 పాయింట్స్ కూడా పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ప్రైస్‌ని అనలైజ్ చేసి ఎవరికి వారు ట్రేడ్ తీసుకుంటే ఎక్సలెంట్ ప్రాఫిట్ తీసుకోవచ్చనమాట. అది. ఓకే. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. రేపటి ప్రైస్ యాక్షన్‌లో మళ్ళా కలుసుకుందాం. అయితే ఈ విధంగా ప్రైస్ యాక్షన్ నేర్చుకొని మనం స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్ తీస్తూ ఉంటే ఇందులో సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే 91% ఫెయిల్యూర్ గేమ్ ఇది. పేషెన్స్ తోటి మనం ఎంట్రీ ఇవ్వాలి. ఊరికే ప్రైస్ మూవ్ అవుతుంది కదా అని ఎంట్రీ ఇవ్వద్దు. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఎంట్రీ ఎవరైతే ఇస్తారో వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్‌లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ప్రైస్‌ని రీడ్ చేయడానికి ఇప్పుడు 6 అవర్స్ జరిగితే మార్కెట్ అందులో మనం ఏం చేయాలంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 6 కాదు. ఒక వీక్లీ తీసుకుందాం. వీక్లీలో 5 డేస్ ట్రేడింగ్ డేస్ ఉంటాయి. అయితే 5 డేస్‌లో కూడా మనం ప్రతిరోజు ట్రేడింగ్ తీసుకోవాలి అని చెప్పి అనుకోకూడదు. ఎందుకు అంటే మనకు ప్రాపర్‌గా మనం అనుకున్న స్టైల్‌లో, మనం అనుకున్న స్ట్రాటజీలో అంటే మనం ఈ విధంగా స్ట్రాటజీ అనుకున్నాం. ఇక్కడికి రావాలి. ఈ విధమైన బ్రేక్‌ఔట్‌లో ఎంట్రీ తీసుకోవాలి. కరెక్ట్ ఎంట్రీ తీసుకోవాలని ఎప్పుడైతే స్ట్రాటజీ పెట్టుకొని పేపర్ ట్రేడింగ్ చేసి ప్రాపర్‌గా నువ్వు మైండ్ సెట్‌ని అప్లై చేస్తావో అప్పుడు మాత్రమే ప్రాఫిట్‌లో ఉంటావు. ఎంట్రీ ఏ ఎంట్రీ పెడితే ఆ ఎంట్రీ ప్రతిరోజు ఎంట్రీ ఇవ్వాలని చూస్తే మార్కెట్ అనేది మన దగ్గర డబ్బులు ఇవ్వకపోగా అది తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఇందులో ఇది 91% ఫెయిల్యూర్ బిజినెస్ గాబట్టి అందరూ గూడా ప్రాపర్‌గా ప్రైస్ యాక్షన్ నేర్చుకొని మంచి ప్రైస్ యాక్షన్ ఉంటే ఖచ్చితంగా ఇందులో డబ్బులు సంపాదించడానికి ఛాన్స్ ఉండిద్దనమాట. ఓకే. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. బాయ్.